అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి. ఆ హరిహరాదుల యొక్క కృపా కటాక్షాలు అందరూ కూడా కలగాలని కోరుకుంటూ, ఇవాళ వీడియోలో మనకి ఆషాఢ మాసం అనేది జూలై 6 నుంచి రాబోతుంది. అయితే ఈ ఆషాఢ మాసంలో అత్త కోడలు కలవకూడదు, పెళ్ళిళ్ళకి ముహూర్తాలు ఉండవు, బంగారం తగ్గిపోతుంది అని ఎలాగైతే ఫేమస్ అవుతుందో, ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు అనేది ప్రతి ఒక్క ఆడపిల్ల పెట్టుకోవాలా అని చెప్తారు. అంటే అమ్మాయి పెళ్ళి కాని వాళ్ళు కానివ్వండి, పెళ్ళైన వాళ్ళు కానివ్వండి, పెళ్ళి కాని వారు పెట్టుకుంటే మంచి భర్త లభిస్తాడని అంటారు. అలాగే పెళ్ళైన వారు పెట్టుకుంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుందని అంటారు. అలాగే ఆ పెట్టుకున్న గోరింటాకు ఎర్రగా పండకపోతే వచ్చే భర్త మంచివాడు కాదేమో అని భయపడుతూ ఉంటారు. అలా భయపడకుండా మీ గోరింటాకు ఎలాగున్నా కూడా, అది సరిగ్గా పండని ఆకైనా కూడా నేను చెప్పే ఈ కొన్ని ఐటమ్స్ అనేవి మీరు మీ గోరింటాకులో వేసి రుబ్బుకుంటే మీకు గోరింటాకు ఎర్రగా పండుతుంది. అదేమిటంటే కొద్దిగా పెరుగు, కొద్దిగా నానబెట్టిన చింతపండు, కొద్దిగా వక్క అన్నమాట. ఇవేవీ లేవు అంటే మీరు నిమ్మకాయ అయినా కూడా పిండేసి చక్కగా రుబ్బుకోవచ్చు. ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉండేటివే కాబట్టి కొంచెం కొంచెం వేయడానికి ట్రై చేయండి. ఆ తర్వాత నిమ్మకాయ అనేది మనము పిండడం వల్ల ఆ పులుపు వల్ల మీరు గమనించినట్టయితే నేను అన్నీ కూడా పుల్లవే వేసాను అనమాట. పులుపు వల్ల ఆ గోరింటాకు అనేది ఎర్రగా పండుతుంది. ఒకవేళ మీ దగ్గర ఉన్నట్లయితే ఒక తమలపాకును వేసుకోండి. చాలామంది అంటారు పట్టిక వాడితే ఇంకా రెడ్గా అవుతుంది, చాలా నల్లగా కూడా అయిపోతుంది అని. ఒకవేళ పట్టిక ఉంటే పట్టిక వేసుకోండి, లేదంటే స్కిప్ చేయవచ్చు. ఇక్కడ నేను కూడా స్కిప్ చేశాను. తర్వాత ఈ ఆకుని నున్నగా రుబ్బుకోవాలండి. చాలా నున్నగా రుబ్బుకుంటే మనకు చక్కగా మనం డిజైన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇవాళ వీడియోలో నేను మీకు డిజైన్స్ కూడా ఎలా పెట్టాలి, అంతేకాకుండా మనం ఎవరికైనా పెడుతున్నాము లేకుంటే మనం పెట్టుకుంటున్నాము, ఫర్ సపోజ్ ఎడమ చేతికి పెట్టుకుంటున్నాం అనుకోండి, కుడి చేతితో పెట్టుకోవాలి. అలా పెట్టుకునేటప్పుడు పాపం ఆ చెయ్యి అంతా కూడా రెడ్గా అయిపోతుంది. మనం ఆ చేతికి, కుడి చేతికి ఏ డిజైన్ పెట్టుకోలేము. అలా కాకుండా రెండు చేతులకి చక్కగా డిజైన్ పెట్టుకునేలాగా, కుడి చేతికి కూడా గజిబిజి అయిపోకుండా ఎలా పెట్టాలి అనేది నేను ఒక చిట్కా అని చెప్తానండి. అంతేకాకుండా ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇయర్ బడ్ ఉంటుంది కదండి, ఇయర్ బడ్ తీసుకొని నేను నీట్గా అనేది పెడుతున్నాను. అదేంటంటే చక్కగా మనకి ఇంకొక చేతికి కూడా ఏమీ అవ్వకుండా ఆ చేతికి కూడా పెట్టుకునేలాగా మనకి హెల్ప్ అవుతుందన్నమాట. ఇక్కడ నేను చూపిస్తుంది చందమామలు. చందమామ అంటే ఫేమస్ కదండి, మనకి ఎన్నో పురాతన కాలం నుంచి, పాతకాలం నుంచి కూడా చందమామలే పెట్టుకుంటూ ఉంటాము. ఆ తర్వాత ఒక 1 అవర్ పాటు పెట్టుకునేస్తే మనకి చక్కగా రెడ్నెస్ అనేది వస్తుంది. ఇంకొక విషయం ఏమిటంటే, మీరు పెట్టుకుంటారు కదండి, మనం మళ్ళీ కడిగేస్తాం కదా, వాటర్తో కడగడం కంటే కూడా డైరెక్ట్గా ఆరబెట్టుకోవడం వల్ల మనకి రెడ్నెస్ అనేది ఎక్కువ అవుతుంది. అలా ఆరబెట్టుకున్న తర్వాత మనం కొబ్బరి నూనెను కానీ ఏదైనా ఒక ఆయిల్ని పూసుకున్నట్లయితే కూడా ఆ రెడ్నెస్ అనేది బ్లాక్ వరకు వెళ్ళే కూడా అవకాశాలు ఉన్నాయి. చూడండి, అలా చేతికి కాకుండా అలా పెట్టుకోవచ్చు. వీళ్ళిద్దరూ చందమామలు పెట్టారు, ఎప్పుడు చందమామలే అనేనా అని నేను ఒక చిన్న డిజైన్ అయితే ఎలా వేసుకుందాం బాగుంటుంది కదా అని కొంచెం మెహందీలాగా ట్రై చేద్దామని ట్రై చేస్తున్నాను. దానికోసం మనం ఎలాగ పడితే అలా చేస్తే గజిబిజి అయిపోతుంది కదండి. దానికోసం పెన్తో నాకు ఏ డిజైన్ కావాలో అలా వేసుకుంటున్నాను. మెహందీ అనుకోండి, దానికి చిన్న రంధ్రం ఉంటుంది కాబట్టి ఎలాగ కావాలన్నా వేసుకోవచ్చు. గోరింటాకు అయితే మనకి పెద్దగా ఉంటుంది, అది కాక లావుగా ఉంటుంది కాబట్టి సరిగ్గా పెట్టుకోలేము అనుకుంటూ ఉంటారు. అలాంటి అపోహలన్నీ పోవడానికి ఇవాళ నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను అనమాట. చూడండి, చక్కగా అయితే పెడుతున్నాం, ఎందుకంటే పెద్ద పెద్ద ప్లేస్ ఉంది కాబట్టి మధ్యలో మనం దాంట్లో నీట్గా అయ్యేటట్టు పెట్టుకోవచ్చు. ఇలా మనకి ఏ డిజైన్ కావాలంటే అలా డిజైన్ పెట్టుకోవచ్చు అండి. చిన్నపిల్లలకి టెడ్డీ బేర్ కూడా వేయచ్చు. నేను మా బాబుకి నేను పెట్టుకుంటుంటే నాకు కావాలి అన్నాడు, నేను టెడ్డీ బేర్ కూడా వేశాను. ఆ టెడ్డీ బేర్ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఇక్కడే లాస్ట్లో దాన్ని ట్యాగ్ చేస్తాను. అంతేకాకుండా మీకోసం కొన్ని డిజైన్స్ కూడా నేను చూపించానండి. డిజైన్స్ అనేవి ఇంకా ఏవే వేసుకోవచ్చు అని, ఎందుకంటే మనము ఇది ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పెట్టుకుంటారు. అప్పుడు మన వీడియో చూసారనుకోండి, నేను పెట్టుకున్న ఒక్క వీడియో డిజైనే మీకు నచ్చదు కదా, ఇంకా వేరే డిజైన్స్ కావాలి అలా అనుకున్న వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక 40-30 దాకా నేను డిజైన్స్ అనేవి సేకరించి ఇక్కడ నేను అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో మీకు ఏ డిజైన్ కావాలంటే అది స్క్రీన్ షాట్ చేసుకోను, లేకుంటే ఎలాగైనా చూసైనా చేసుకోవచ్చు.
నాకు ఎలా పండింది నేను వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే నేను అప్పటికప్పుడు పెట్టుకొని పోస్ట్ చేస్తాను అనమాట. కాబట్టి నేను వీడియో అనేది తీయలేకపోయాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి మనకి చాలా ఇంపార్టెంట్ కదండి. తప్పకుండా అయితే ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరు మనము గోరింటాకు పెట్టుకుంటాం. ఎప్పుడు పెట్టుకునే చందమామ కాకుండా ఇలా చక్కగా మంచిగా డిజైన్స్ పెట్టుకుంటారని కోరుకుంటున్నాను. అలాగే అందరూ కూడా ఒకరికొకరు షేర్ చేసుకొని హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరూ మీ ఆడవాళ్ళు కావాల్సిన మీ బంధువులకి, ఫ్రెండ్స్కి అందరికి కూడా ఈ వీడియోని షేర్ చేస్తున్నానని కోరుకుంటున్నాను. చూడండి, చిన్నపిల్లలు కూడా టెడ్డీ బేర్ లాగా ఇలా అయితే వేసుకోవచ్చు. ఇక్కడ నేను మా బాబుకి వేసాను అనమాట. ఈ మిగిలిన డిజైన్స్ అన్నీ మీకోసమే అనమాట. సో మీకు డిజైన్స్ నచ్చుతాయని కోరుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, చివరి వరకు వీడియోని చూడండి. వీడియో చూసాక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సర్వీస్ షేర్ చేస్తున్నాను. ఇంకా కొందరు అంటే మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళందరం కూడా మేము ఇలా డిజైన్స్ అనేవి వేసుకున్నాము. ఇలా పెన్తో అనేది వేసుకొని దాని చుట్టూ కూడా వేసుకోవచ్చండి. ఇవన్నీ నేను మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఇది చూడండి ఎంత రెడ్గా అయిందండి, ఎంత రెడ్గా అయింది. నేనే షాక్ అయ్యాను ఇంత రెడ్గా అవుతుందని. ఏదో మనకి ఒక ఇంక్ పెన్ తీసుకొని వేస్తున్నట్లుగా అనిపించింది కదా, చాలా రెడ్గా అయ్యిందండి. ఈ టిప్స్ మీరు కూడా పాటించండి, చాలా బాగా అనేది రెడ్నెస్ అనేది వస్తుంది. ఆషాఢ మాసంలో ఖచ్చితంగా మీరు పెట్టుకోవాలండి, అందరం కూడా పెట్టుకోవాలి గోరింటాకు అనేది. మీకు గోరింటాకు అవైలబిలిటీ లేదంటే కనీసం మెహందీ అయినా పెట్టుకోండి. అదేంటో కాకపోతే గోరింటాకు అనేది న్యాచురల్ కాబట్టి మనకి ఎక్కువ రిజల్ట్ అనేది ఇస్తుంది. మెహందీ అనేది అంటే ఇప్పుడు కోన్ అనేది వాళ్ళు కొంచెం కొన్ని ప్రోడక్ట్స్ అనేవి కెమికల్స్ అనేవి కలుపుతారు రెడ్నెస్ రావడానికి, అలాగే ఎన్ని రోజులైనా అలాగే ఉండటానికి. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా గోరింటాకే పెట్టుకోవడానికి ట్రై చేయండి. మీకు ఈ టిప్స్ నచ్చాయి, ఈ డిజైన్స్ నచ్చాయి అనుకుంటే మీ చిన్ని చేతులతో లైక్ కూడా చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, మీ బంధువులకి, మీ అక్కలకి, చెల్లెలకి, అలాగే మీ అమ్మలకి, అత్తలకి ఇలా అందరికీ కూడా షేర్ చేయండి. మంచి డిజైన్స్ ఉన్నాయి పెట్టుకోండి అని షేర్ చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారు అనుకోండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ డిజైన్స్ అన్నీ కూడా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.